ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ కి మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉందా? ఇంతవరకు ఎడమొహం పెడమొహంగానే ఉంటూ వస్తున్న నేతలు ఇక ముందు అలాగే ఉంటారా? ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటూ వస్తున్న నేతలు ఇప్పుడు పోటాపోటీ సమావేశాల నిర్వహణకు సిద్ధపడటాన్ని ఏ విధంగా చూడాలి? కవితకు జై కొట్టాలా? కేటీఆర్ వెంట నడవాలా? ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల మనసుల్లో చెలరేగుతున్న ప్రశ్నలు ఇవి. కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టడంతో పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కార్యక్రమాలను తాను నిర్వహిస్తూ వస్తున్నారు. అది గమనించిన పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా కవిత ఊసెత్తకుండా ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు అధిష్టానం డైరెక్షన్లో నడుచుకుంటుండగా కార్యకర్తలు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందట. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనాలా వద్దా అనే సందేహం కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు తెలంగాణ జాగృతి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అది కూడా ఒకే జిల్లాలో ఒకే రోజు సదస్సులు ఏర్పాటు చేయడంతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరవుతున్నారట. కవిత కార్యక్రమంలో పాల్గొనాలా, బీఆర్ఎస్ నేతలతో కలిసి నడవాలా అనే ప్రశ్నలు ఇప్పటికీ పలువురు కార్యకర్తల్ని వెంటాడుతున్నాయట. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సదస్సును మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆ పార్టీ కీలక నేతలైన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్ మొదలైన వారు పాల్గొంటారని సమాచారం. ఏపీలో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపైనే ఈ సదస్సులో ప్రధానంగా చర్చ ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించి 5 లక్షల కరపత్రాలు ముద్రించారట. ఇదే సమయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. లీడర్ పేరుతో రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. లీడర్ రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్ను సైతం ఆవిష్కరించారు కవిత. రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు లీడర్ రాజకీయ శిక్షణ తరగతులను చేపడుతున్నామని కవిత చెబుతున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని కొంపల్లిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నేతలు తమ కార్యక్రమానికి హాజరవుతారని తెలంగాణ జాగృతి చెబుతోంది. ఇలా ఒకే రోజు ఒకే జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడంపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ ఒకే రోజు ఒకే జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని సమాచారం. ఎటువైపు వెళ్లాలి, ఎవరికి జై కొట్టాలి లాంటి ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కవితకు బీఆర్ఎస్ కు మధ్యన గ్యాప్ సమసిపోతుందని, అన్ని గొడవలు సర్దుకుంటాయని కొంతకాలంగా నేతలు, కార్యకర్తలు భావిస్తూ వచ్చారు. అయితే వారి అంచనాలు తలకిందులవుతూ ఎవరి దారి వారిదే అన్నట్టుగా కవిత, కేటీఆర్ రాజకీయాలు కొనసాగుతుండడం తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.